శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభ వ్యాసశంకర మధ్యమామ సుభదాచార్య పర్యంతం వందే గురు పరం నారాయణం నమస్కృత్యనారం చేయ నరోత్తమ దేవి సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్ కృష్ణం వందే జగద్గురు శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. ఈరోజు అంటే నాకు ఎప్పటి నుంచి ఉండింది లాల్గుడి జయరామన్ గారు స్వర్గీయ. ఆయన మహావిద్వాంసుడు, వైలిన్ మహావిద్వాంసుడు. ఆయన త్యాగరాజ శిష్య పరంపరలో కుటుంబంలో వాళ్ళు. ఆయన ఎన్నో తిల్లానాలు పక్క వాద్యాలు అద్భుతంగా వాయించి మహా ట్యాప్ వన్. ఆయన క్లాసికల్ మ్యూజిక్, కర్ణాటక మ్యూజిక్లో అనమాట అండి. ఆయన తలుచుకుంటేనే చాలు మహాపుణ్యప్రదం. అంత గొప్ప మహా విద్వాంసుడు ఆయన డ్యాన్సింగ్ తిల్లానాల్స్ అని కంపోజ్ చేసుకుని అవి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పనికి వస్తుంది కదా అన్నట్టుగా తయారు చేశారు ఆ రోజుల్లో. అంటే నేను సుమారు 1980 ఆ ప్రాంతంలో, అంటే 77లో చేరిన డిపార్ట్మెంట్లో, 80లోకి అప్పటికి ఆర్కెస్ట్రాని నేనే మా వాళ్ళని ఎంకరేజ్ చేసి లోకల్ టాలెంట్ చేస్తుంటే విని తర్వాత వాయిస్తే బాగుంటుందో ప్రోగ్రామ్ యాన్యువల్ డే అని అనుకున్నాను. కానీ దానికి నోటేషన్ రాయాలా అనుకుంటే పాపం నాకు చాలా ఆప్తమిత్రులు, మహావిద్వాంసులైన గొప్ప ఫ్లూటు దత్తాత్రేయులు గారు, ఆయన అడిగాను. పాపం నోటేషన్ రాసి ఇచ్చారు. దాని ప్రకారంగా నోటేషన్ ప్రకారంగా వాయించేశాను ఆ రోజుల్లో. ఇప్పుడు అది అనిపించింది అనమాట చాలా కాలం తర్వాత, ఏమి ట్రై చేద్దాం ఒకసారి. దానికి నాకు దాని ఏమంటాం లిరిక్స్ అవి తెలియదు, తమిళ్లో కదా, అందుచేత నాకు పూర్తిగా తెలీదు. కానీ వినడానికి బాగుంటుంది. ఏం రాగం అంటే మోహన్ కళ్యాణ్ రాగంలో అన్నమాట అండి. అది ఎంతో అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఆ కంపోజిషన్ అంతా కూడా. ఇప్పుడు అంతా నేను ఊరికే ట్రై చేస్తాను. ఎందుకంటే నా ఉద్దేశం నా ఛానల్లో నేను చెప్తుంటే కారణం వాయించడం ఏంటంటే ఈ చిన్నపిల్లలు నేర్పడానికి, సెలక్షన్ ఆఫ్ ఐటమ్స్కి, దాంట్లో ఉండే బ్యూటీ చెప్పుకోవడానికి, పిల్లలు నేర్చుకోవడానికి బాగుంటుంది. అంచేత ఇంకా విద్వాంసం గొప్పవాళ్ళు ఉన్నారు, గురువులు ఉన్నారు, వాళ్ళని ఆశ్రయించి దాంట్లో ఎంజాయ్ చేయమని, ప్లస్ మన సంస్కృతిని నిలబెట్టమని చెప్పి నా ప్రార్థన మీ అందరికీ కూడా అన్నమాట, శ్రోతలకి. అంతేగాని నేను ఏదో గొప్పగా వాయించేస్తానని చెప్పేసి అని కాదు. దీంట్లో అనేక రకాలు ఉంటాయి. అప్పుడు మృదంగం ఇప్పుడు ఏం లేకుండా ఏదో ఇంట్లో కూర్చుని నేను సాధన అసలు లేదో చెప్తున్నాను మీకు. అలా చేసి ప్రాక్టీస్ లేకుండా వాయిస్తాను, వినిపించి చూపిస్తాను ఇప్పుడు పిందరిగానే. ఇది మోహన్ కళ్యాణ్ రాగం.
ఇంకొక చిన్న విషయం ఏంటంటే లాల్గుడి జయరామన్ గారి కచేరీకి ఒకసారి సికింద్రాబాద్ కళాసాగరం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసే ప్రోగ్రాం అక్కడికి వెళ్ళిన కీసే స్కూల్లో. దాంట్లో అంత మాకు తెలిసిన కళ అప్పుడు వాళ్ళు దేశికామణి వీళ్ళు వచ్చి అందరూ కలుసుకుని వాళ్ళు అక్కడ. అప్పుడు ఫర్మాయిష్ అయితే మంచి మంచి కీర్తనలు వాయించారు, చక్కగా బాగుంది. ఆఖరిలో వీళ్ళందరూ ఫర్మాయిష్ జయరామన్ గారు అడిగారు, ఈ డ్యాన్సింగ్ తిల్లాను మ్యూజిక్ వాయించరా అని, తిల్లాను వాయించమని. కొంచెం అంటే వాయించారు, నిజంగా అద్భుతం. చప్పట్లు అయ్యో బాబా ఏమిటి ఇంత బాగా ఉన్నది. కాబట్టి మాకు టేప్ రికార్డ్ చేసుకోవడం కానీ నాకు ఏమీ తెలియదు, స్క్రిప్ట్ లేదు ఏమీ లేదు. అలా ఎలా చేసుకున్నాను, ఆఖరికి సాధించాను మొత్తం మీద. అలాగే ఒకసారి ఆయన రేడియోలో వాయించింది బిందుమాలలో కూడా చాలా ఆ కీర్తన స్క్రిప్ట్ చూసుకొని చదివేసి విన్నాను, వాయించేశాను. ఒకసారి రారా లేక చూడు పాపం అంతా సార్ వెంకటేష్ గారు వాళ్ళ మాకు చెవులు కాస్త ఏదైనా అపశబ్దాలు వింటే ఇది పోతే కొంచెం ఒక ఐటమ్ వాయించాలంటే అప్పుడు బిందుమాల రాగంలో ఆ కీర్తన వాయించాను అన్నమాట. అది అలాగే అవి జ్ఞాపకాలు, మరపాల సంఘటనలు, జ్ఞాపకాలు, తీపి గుర్తులు అన్నమాట నాకు. అందుకోసం మీ అందరికీ చెప్తున్నా, ఇలాంటివన్నీ కూడా నేర్పించి మీ పిల్లలకి బాగుండాలి, మన సంస్కృతి బాగుపడాలి, మన సంస్కృతిని నిలబెట్టాలి. ఎప్పుడు ఉంటుంది దానికి ఉంటారు మహానుభావులు, అందరూ మహానుభావులు గురువులందరికీ వాళ్ళందరికీ నమస్కారాలు. విన్నందుకు శ్రోతల్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. ఏదో నాకు వచ్చిన పరిమితి మేరకు నేను వాయించాను. ఇవాళ నాకు ఆరోగ్యరీత్యా బాగా లేకపోయినా కానీ కూడా ఏమో రేపలా తెలియదు కాబట్టి ఏదో వచ్చినంత వరకు వాయించేద్దాం, రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే అక్కడికి సరిపోతుందని చెప్పేసి నా దృష్టితోటి పెట్టాను అంతే. ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. స్వస్తి.